హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ విత్ మౌని. ఈరోజు ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ పుడ్డింగ్ అనేది చేసుకుందాము. ముందుగా ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ అనేది తీసుకుందామండి. బ్రెడ్ స్లైసెస్ని వీడియోలో చూపించిన విధంగా 4 వైపులా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకుందాము. ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ యొక్క మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు పాలను నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. నేను 7 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. అందులోకి 3 ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1/2 లీటర్ వరకు మిల్క్ అనేది యాడ్ చేశానండి. ఇందులో 1 స్పూను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు క్యారమెల్ని రెడీ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్ల షుగర్ అనేది వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, షుగర్ అంతా కూడా కరిగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇలా బౌల్లోకి పోసి సెట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా ఇలా తిప్పుకుంటూ మనం సెట్ చేసుకున్నామంటే అన్ని వైపులా మంచిగా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్నటువంటి మిక్చర్ని అంతా కూడా ఈ బౌల్లో పోసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కుక్ చేద్దాము. ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో ఒక స్టాండ్ అనేది ప్లేస్ చేసుకొని మనం క్యారమెల్ పుడ్డింగ్ చేసేటటువంటి బౌల్ని ప్లేస్ చేసుకోవాలండి. దీన్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం మూత అనేది పెట్టుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు స్టీమ్ చేయండి. తర్వాత టూత్ పిక్ పెట్టి చెక్ చేయండి. టూత్ పిక్లు అనేది క్లీన్గా వస్తే ఎంతో టేస్టీ క్యారమెల్ అనేది రెడీ అయిపోతుందండి. పుడ్డింగ్ అనేది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత డీమోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా బౌల్ని అనేది ఒక ప్లేట్లో పెట్టి ఇలా పైన ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయడం ద్వారా మనకు ఎంతో స్మూత్గా ఉండేటటువంటి క్యారమెల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో చక్కటి క్యారమెల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీ డిజర్ట్ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.